హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి రిపోర్టర్ నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు రిపోర్టర్ నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. యూనివర్సిటీ ప్రవేశ ద్వారం ఎదురుగానే ఉంది ఆర్ట్స్ కాలేజీ. దానికి కొద్ది దూరంలోనే కాన్వకేషన్ హాల్. ఆ రోడ్లోనే తిన్నగా వెళ్తే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందరున్న చెట్ల క్రింద లాన్లోనూ గుంపులు గుంపులుగా విద్యార్థులు మాట్లాడుకుంటూ నిలబడ్డారు. ఆర్ట్స్ కాలేజీ గేట్ దగ్గర మానసిని దించి బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు ఆనంద్. యూనివర్సిటీ స్థాయికి వచ్చిన విద్యార్థుల్లో చాలామంది చదువు పట్ల శ్రద్ధతోనూ వికసించిన వ్యక్తిత్వంతోనూ చాలా ఉన్నతంగా ఉంటారు. కానీ అందులో కొందరు డబ్బు మదం విద్యార్థులు కాలక్షేపానికే వస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. అలాంటి వాళ్లలో స్థానిక ఎమ్మెల్యే కొడుకు ఒకడు, పేరు నరహరి. అతని వెంట ఉంటూ అతని ప్రవర్తనకి మాటలకి వంత పాడుతూ తందాన తాన అంటూ వందిమాగధుల్లాంటి బిలో యావరేజ్ స్టూడెంట్స్ కొందరున్నారు. వాళ్ళంతా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిలబడి వచ్చేపోయే విద్యార్థులను గేలి చేస్తూ ఉన్నారు. గేటు దగ్గర ఆనంద్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ మానస వాళ్ల కంటపడింది. నరహరికి ఆనంద్ అంటే అస్సలు పడదు. కాలేజీలో ఉన్న రీడర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఆనంద్ని అభిమానించడం నరహరికి సుతరాము నచ్చడం లేదు. ఎప్పుడూ 10 మందిని వెంటేసుకుని తిరుగుతూ అందరికీ తల్లో నాలుకలా వ్యవహరించే ఆనంద్ని చూస్తేనే నరహరికి మంట. అదీ కాక కాలేజీలో అమ్మాయిలందరూ మానసతో పాటు ఆనంద్ చుట్టూ తిరగడం, చనువుగా మాట్లాడడం చూడలేక కసితో ఉన్నాడు. పైపెచ్చు పత్రిక రిపోర్టర్ నన్న పోజొకటి అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు నరహరి. అతని మిత్రులు గేట్ దగ్గర ఆనంద్ కోసం ఎదురు చూస్తున్న మానసని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ వింటున్నా విననట్టు నిలబడింది మానస. కొందరు అమ్మాయిలు కాలేజీలోకి వెళ్తూ, రావే మానస, వెధవ కామెంట్లు నీకు వినిపించడం లేదా అంటూ మానస చెయ్యి పట్టి తీసుకువెళ్ళబోయారు. లేదు, నేను ఆనంద్ కలిసి వస్తాం, మీరు పదండి అంది మానస. బైక్ పార్క్ చేసి మానస దగ్గరకు వచ్చాడు ఆనంద్. అప్పటికే నరహరి చుట్టూ పెద్ద గ్యాంగే తయారైంది. ఆనంద్ వాళ్ళెవ్వరినీ పట్టించుకోలేదు. సాధారణంగా ఆనంద్ ఎవరినీ ఎప్పుడూ పట్టించుకోడు. తన పని, తన చదువు, అవసరం అనుకుంటే తన వాళ్ళనుకునే వాళ్ళని ఎవరు ఏమన్నా సహించలేడు. వాళ్ల తరపున వకాల్తా పుచ్చుకుని సాధ్యమైనంత వరకు ఇరుపక్షాలకు రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే అది ఆనంద్ చేతకానితనంగా భావించి నరహరి గ్యాంగ్ ఎప్పుడూ అల్లరి చేయడానికి చూస్తుంటారు. ఆనంద్, మానస ఇద్దరూ బుక్స్ పట్టుకుని ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్నారు. ఆనంద్, మానసల జంటను చూసి రౌడీ మూక నాయకుడు నరహరి బిగ్గరగా నవ్వుతూ, చూడండ్రా, పెద్ద హీరోలా పోజిస్తూ వస్తున్నాడు ఆ ఆనంద్గాడు అన్నాడు. ఆ ఆనంద్గాడంటే మన కాలేజీ అమ్మాయిలందరికీ ఎందుకురా అంత రోకు అన్నాడు ఒకడు. రోత, చూడండిరా, ఇక్కడున్న వాళ్ళంతా ఆ ఆనంద్గాడి పరిస్థితి చూసి డోకు తెచ్చుకునేలా చేస్తాను అన్నాడు నరహరి. ఎలా అన్నాడు ఇంకొకడు. అటు చూడండిరా అంటూ ఎదురుగా ఉన్న బురద గుంటను చూపించాడు నరహరి. క్రితం రాత్రి పడ్డ వర్షం వలన కాలేజీ ఆవరణలో అక్కడక్కడ చిన్న చిన్న బురద గుంటలు ఏర్పడ్డాయి. కాలేజీ ఆవరణంతా అందంగా ఉంటుందని గడ్డి మొక్కలు పెంచడం వలన వర్షం పడితే ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న గుంటల వలన బురద చేరుకుంది. ఆ సరిగ్గా ఆనంద్, మానస రౌడీ మూక నిల్చున్న ప్రదేశానికి నడుచుకుంటూ వచ్చారు. ఆనంద్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్న నరహరి ఏదో మాట్లాడుకుంటూ వస్తున్న ఆనంద్ కాళ్లకు తన కాలు అడ్డం పెట్టాడు. తన ధ్యాసలో మానసతో మాటల్లో ఉన్న ఆనంద్ నరహరిని గమనించకపోవడంతో అతని కాలు తన్నుకుని దబాలున బోర్లా పడ్డాడు. సరిగ్గా బురదగుంట మీద పడడంతో బట్టలన్నీ బురదమయమయ్యాయి. మొహానికి దెబ్బ తగలకుండా కాచుకోవడంతో మోచేతులు రెండూ గీరుకుపోయాయి. బురద మొహం మీద కూడా పడింది. ఆనంద్ ఉన్నట్టుండి బోర్లా పడేసరికి మానస కంగుతింది. క్రింద పడ్డ ఆనంద్కి చేయూతనిచ్చి గభాలన పైకి లేవనెత్తింది మానస. అప్పటికే ఆనంద్ క్రింద బోర్లా పడడం చూసిన అక్కడున్న విద్యార్థులందరూ పరుగున అక్కడికి చేరుకున్నారు. కొందరు పకపక నవ్వారు. అమ్మాయిలు కర్చీఫ్తో నోర్లు మూసుకుని లోలోన ముసిముసిగా నవ్వుకున్నారు. కొందరు సానుభూతిగా ఆనంద్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే మానస ఆనంద్ని ఒడిసి పట్టుకుని నిలబడ్డానికి సహాయం చేసింది.
నరహరి కేసి కోపంగా చూసి తిట్టింది మానస. ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఆనంద్ బోర్లా పడడానికి కారణం నరహరి రౌడీ మూకని అర్థం చేసుకుంది. లేచి నిలబడ్డ ఆనంద్ బట్టలు కంటిన బురద దులుపుకుని మొహాని కంటిన మరకలు కర్చీఫ్తో తుడుచుకుని నరహరి బృందం కేసి చూశాడు. ఆనంద్ చేతిలోని బుక్స్ క్రింద పడి చెల్లా చెదురయ్యాయి. ఆ పుస్తకాలన్నీ మానస ఏరి చేత్తో పట్టుకుంది. ఆనంద్ కోపంగా నరహరి కేసి చూడడం గమనించిన మానస ఎందుకొచ్చిన గొడవని గభాలన వెళ్ళి ఆనంద్ చెయ్యి పట్టుకుంది. రా ఆనంద్, కాలేజీలోకి వెళ్తే అక్కడున్న టాయిలెట్లోకి వెళ్ళి బట్టలన్నీ శుభ్రం చేసుకుందువు గాని అంది మానస. ఉండు వెళ్దాం అంటూ మానస చెయ్యి విదిల్చుకుని ఆనంద్ నేరుగా నరహరి బృందం దగ్గరకు వెళ్ళాడు. కాలేజీలో చాలామందికి ఆనంద్ బోర్లా పడ్డాడన్న విషయం చేరిపోయింది. కాలేజీలో నరహరి లాంటి బలాదూర్ విద్యార్థులే కాక చదివే లోకంగా తిరిగే విద్యార్థులు, కాలేజీలో చదువుకుంటూనే సమాజాన్ని జాగృతపరచాలనే విప్లవ భావాలు మెండుగా గల విద్యార్థుల బృందం అందరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. నరహరి బృందం నిలబడ్డ ప్రాంతం చుట్టూ విద్యార్థులంతా వృత్తాకారంలో నిలబడి చోద్యం చూస్తున్నారు. ఆనంద్ కోపంగా నరహరిని సమీపిస్తుంటే ఏదో పెద్ద గొడవే జరిగేలా ఉందని ఒకరిద్దరు విద్యార్థులు కాలేజీ స్టాఫ్ రూమ్ కేసు పరుగందుకున్నారు. అక్కడున్న ప్రొఫెసర్స్కి ఈ విషయం చెప్తే ఆనంద్ని వాళ్ళొచ్చి ఓదారుస్తారని వారి ఆశ. నరహరి లాంటి వాళ్ళు ఎవరేం చెప్పినా వినే రకం కాదని అందరికీ తెలుసు. అతని తండ్రి ఎమ్మెల్యే అన్న అహం బుర్ర నిండా నిండిన నరహరి నిజంగా నరరూప రాక్షసుడే అన్నది అందరి అభిప్రాయం. ఆనంద్ అడుగులో అడుగు వేసుకుంటూ నరహరి బృందం దగ్గరకు వెళ్తుంటే నరహరికి కూడా గుండె దడదడలాడింది. ఎప్పుడూ ముద్దపప్పులా ఉండే ఆనంద్ ఇంత ధైర్యంగా తన మీదకు వస్తున్నాడంటే తనెలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు నరహరి. నరహరి బృందం విద్యార్థులు కూడా జరగబోయేదానికి యుద్ధానికి తాము సిద్ధమే అన్నట్టు టెన్షన్గా నిలబడ్డారు. ఆనంద్ నరహరిని సమీపించాడు. నరహరి ఒక్కడుగు వెనక్కి వేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గొర్రెపోతులా నిలబడ్డాడు. సారీ బ్రదర్, చూసుకోకుండా నీ కాలుని తన్నుకుని క్రింద పడ్డాను. ఐఎమ్ వెరీ సారీ అని నరహరి రెండు చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పాడు ఆనంద్. అలా ఆనంద్ వచ్చి క్షమాపణ చెప్పేసరికి నరహరి బృందం ఎగిరి గంతేశారు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి చేతిన ఒకరు విజయానికి సూచనగా చరుచుకున్నారు. నరహరి చిద్విలాసంగా నవ్వుతూ సరేలే వెళ్ళు అన్నాడు. ఆ దృశ్యం చూసిన విద్యార్థులంతా ఆనంద్ అమాయకుడో అసమర్థుడో తెలియక ఒకరినొకరు చూసి గిర్రున వెనక్కి తిరిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మానసకి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆ వెధవలే ఆనంద్ని పడగొట్టారని తెలుసు, కానీ వాళ్ళకి ఆనంద్ క్షమించమని వేడుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. మానస చాలా కోపంగా ఆనంద్ దగ్గరకు వెళ్ళింది. ఆ వెధవకి క్షమాపణ ఎందుకు చెప్పావు? పడగొట్టింది వాడే కదా? సూటిగా ఆనంద్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. నాది తప్పుంది కదా మానస, నేను నడుస్తున్నప్పుడు నరహరి కావాలనే కాలు అడ్డం పెట్టాడనుకో, నేను చూసుకోవాలి కదా. నేను ఆ విషయం గమనించి ఉంటే పడి ఉండను కదా. నా కాలు కూడా అతని కాలుకు తగిలింది కదా, అందుకే క్షమాపణ చెప్పాను అన్నాడు ఆనంద్ చిన్నగా నవ్వుతూ. చేత్తో నుదురు మీద కొట్టుకుంటూ విసురుగా ఆనంద్ని విడిచి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది మానస. ఆనంద్ మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా తిన్నగా కాలేజీ బాత్రూంలకేసి నడిచి వెళ్ళాడు. క్లాస్ రూమ్లో కూర్చున్నారు స్టూడెంట్స్ అంతా. ముందు వరుసలో మానసతో పాటు 2 వరుసల్లో అమ్మాయిలందరూ కూర్చున్నారు. ఆ వెనుక వరుసలో ఆనంద్, చంటి కూర్చున్నారు. చివరి వరుసలో నరహరి బృందం కూర్చున్నారు. ఇంతలో తెలుగు ప్రొఫెసర్ సరళ మేడం సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని ముతక చీర ఒంటి నిండా కప్పుకుని అచ్చం నిండు ముత్తైదువులా నుదుట గుండ్రంగా పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ప్రవేశించింది. ఆవిడనలా అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. వెనుక వరుసలో ఏవేవో అరుపులు, పిల్లికూతలు. 3 సంవత్సరాలుగా యూనివర్సిటీలోకి వస్తున్నారు. యూనివర్సిటీలో ఎన్నో డిపార్ట్మెంట్లున్నాయి. ప్రొఫెసర్స్, రీడర్స్, ఫ్యాకల్టీస్ ఎందరో ఉన్నారు. అందరూ ఎంతో స్టైల్గా ఉంటారు. ఎంతో మోడర్న్గా తయారై వస్తారు. ఎంతో హుందాగా, హోదాగా ఉంటారు. కానీ ఈ తెలుగు ప్రొఫెసర్ని ఇలా చూడటం ఇదే మొదటిసారి. కొత్తగా వచ్చినట్టుంది. అందరూ ఆమె గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆమె క్లాస్ రూమ్లో అడుగు పెడదామని బ్లాక్ బోర్డు దగ్గరున్న తన సీట్లో కూర్చుంది. దండాలు పిల్లకాయలందరికీ, దండాలు. 2 రోజులైనది నేను ఈ యూనివర్సిటీలో తెలుగు మాస్టరమ్మగా పాఠాలు చెప్పడానికి వచ్చి. ఇంతకుముందు శ్రీకాకుళం కాలేజీలో పనిచేశాను. చదివింది 2 MAలు. నా పేరు సరళ కోవై. మీకు పాఠాలు చెప్పే ముందు మనం మన పరిచయాలు చేసుకోవడం రివాజు కదా అంది సరళ మేడం. సిద్ధం
వ్యంగ్యంగా అంటూ అరిచారెవరో. సాన బాగుంది. మా గూడెంలో చెట్ల మీద వసపిట్టలు అరుస్తుంటాయి నవ్వుతూ చెప్పిందామె. పిట్టలు ఏటకెళ్ళేవోరా మేడం మీరు? మళ్ళీ ఎవరో వెనక వరుస నుండి అరిచారు. ఏటేటి? ఏటకెళ్ళడమేటి? మా అయ్య మా అమ్మ ఏటకెళ్ళి కదా నన్ను ఇంత చదివించింది అందామె. వాల్మీకి బంధువులోయ్ బిగ్గరగా అరిచారెవరో. అవునోచ్ అంతే బిగ్గరగా సరళ మేడం కూడా అంది. ఈలోగా ఏ మూల నుండో పెన్సిల్ చెక్కుకున్న ప్లాస్టిక్ మిండర్ సూటిగా వచ్చి సరళ మేడం నుదురుకు తగిలింది. ఒక్కసారే ఆమె బాధగా కుర్చీలో కూలబడింది. ఆ పరిణామానికి ఆమె స్థాణువైపోయింది. ఆ దెబ్బకి ఆమె సీరియస్గా మారిపోయింది. అంతవరకు సరదా కోసం అందరితో స్నేహితురాలుగా కలిసిపోవాలన్న సత్సంకల్పంతో కావాలనే శ్రీకాకుళం యాసలో సంభాషిస్తే దాన్ని అలుసుగా తీసుకున్న విద్యార్థుల మీద ఆమెకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సరదాకి సందడికి ఓ హద్దు పద్దు ఉంటుంది. నేనింతవరకు మీలో విద్యార్థులనే చూశాను. అందుకే మీలో ఒక టీచర్గా కాకుండా ఒక స్నేహితురాలిగా దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో నా మాతృభాషలో మాట్లాడాను. మీ నాగరిక భాష నాకు రాదనుకోకండి. పిల్లకాయలు కదా అని సరదాగా మాట్లాడాను. నన్ను పరిచయం చేసుకున్నది మీలో స్నేహశీలత ఉంటుందనుకున్నాను. మీలో ఇంత విచక్షణ తెలియని బ్రూట్స్ ఉంటారనుకోలేదు. యూనివర్సిటీ స్థాయికి వచ్చి కూడా ఇలా లో క్లాస్గా బిహేవ్ చేస్తారనుకోలేదు అంది సరళ మేడం మామూలుగా మాట్లాడుతూ. జాగ్రత్తగా మాట్లాడండి రౌడీ మూకలో నుండి ఎవరో అరిచారు. ఆనంద్ అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. నరహరి బృందం నుండి చివరిగా మాట్లాడిన వ్యక్తిని గమనించాడు ఆనంద్. అంతే, చటుక్కున లేచి వెళ్ళి నరహరి పక్కనే కూర్చున్న విద్యార్థిని కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. ఆ సంఘటనతో క్లాస్లో ఉన్న విద్యార్థులంతా ఒక్కసారే అవాక్కయ్యారు. ప్రొఫెసర్ సరళ మేడం కూడా ఆనంద్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పరా, చెప్పు, నువ్వేనా ఆ మెండర్ విసిరింది అంటూ ఆ విద్యార్థి కాలర్ పట్టుకుని గుంజుతూ గదమాయించి అడిగాడు. ఆనంద్ మొహంలో ఎర్రబారిన కళ్ళను చూసి భయంతో వణికిపోయాడు ఆ విద్యార్థి. అవును నేనే అంటూ గజగజ వణికిపోతూ తన తప్పు అంగీకరించాడు. ఆ రౌడీ విద్యార్థిని అలాగే కాలర్ పట్టుకుని లాక్కెళ్ళి సరళ మేడం ముందు నిలబెట్టాడు ఆనంద్. చెప్పరా, చెప్పు, మేడం గారికి క్షమాపణ చెప్పు అంటూ ఆ విద్యార్థి చేత మేడం సరళకి క్షమాపణ చెప్పించాడు. ఆనంద్ అలా ఆ విద్యార్థితో క్షమాపణ చెప్పించేసరికి క్లాస్లో ఉన్న విద్యార్థులంతా తమ ముందున్న బల్ల మీద చేతులతో చరుస్తూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. నన్ను మీరెవరూ గౌరవించనక్కర్లేదు, కానీ పాఠాలు చెప్పడానికి వచ్చే ప్రొఫెసర్స్ని అగౌరవపరచకుండా విద్యా వ్యవస్థని నవ్వుల పాలు కాకుండా కాపాడండి చాలు బాధగా అందామె. సరళ మేడం అలా మాట్లాడుతుండగానే బెల్ మోగింది. మొదటి రోజు క్లాస్లోనే నేను మీతో ఎలా మెలగాలో నేర్పారు. అందరికీ థ్యాంక్స్, వస్తా అంటూ ఆమె క్లాస్ రూమ్లో నుండి వెళ్ళడానికి వెనుతిరిగింది. సారీ మేడం అంటూ క్లాస్లో ఉన్న విద్యార్థులంతా గౌరవంగా నిలబడి ఆమెకు తలలు వంచి నమస్కరించారు. చివరి బెంచీలో కూర్చున్న నరహరి బృందం మాత్రం కూర్చుని కదల్లేదు. ప్రొఫెసర్ సరళ మేడం క్లాస్ రూమ్లో నుండి వెళ్తూ ఆ విషయం ఓరకంట గమనిస్తూనే ఉంది. సరళ మేడం క్లాస్ అయిపోగానే కాలేజీ ఆవరణలో ఉన్న చెట్ల నీడలో కూర్చున్నారు ఆనంద్, మానస. మానస ముభావంగా కూర్చుంది. ఉదయం నరహరికి క్షమాపణ చెప్పిన ఆనంద్ మీద పీకల మీద కోపంతో ఊడికిపోతోంది. కనీసం క్లాస్ రూమ్లో ఎంత సీరియస్గా ప్రవర్తించాడో అందులో సగం కోపమన్నా నరహరి మీద చూపించి ఉంటే బావుండు అనుకుంది మనసులోనే. మానస, ఇవిగో నా బుక్స్ నీ దగ్గరుంచు. ఈ పక్కనే సీతమ్మధారలో ఉన్న మా పత్రికాఫీస్కి వెళ్ళొచ్చేస్తాను అన్నాడు ఆనంద్. ఎందుకు అడగకూడదనుకుంటూనే అప్రయత్నంగా అనేసింది మానస. ఉదయం జరిగిన సంఘటన మీద వార్త రాశాను, ఇచ్చి రావాలి అన్నాడు ఆనంద్. రోజు వెళ్ళవు కదా, నెట్లో కదా పంపిస్తావు ఆనంద్ కేసు ఆశ్చర్యంగా చూస్తూ అంది మానస. రోజూ రాసే వార్తలు రొటీన్. అదీ కాక ఈ వార్త నన్ను రాయమని చెప్పింది బ్యూరో చీఫ్ శ్రీరామ్ గారు. ఆయనకిస్తే ఇందులో ఏవైనా చేర్చాలన్నా తప్పులుంటే దిద్దాలన్నా వీలవుతుంది. అసలే క్రైమ్ వార్త, తేడా వస్తే చాలా ప్రమాదం అని చెప్తూనే అక్కడి నుండి తన బైక్ కోసం వెళ్ళిపోయాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిన వైపే చూస్తూ ఒకసారి హీరోలా అనిపిస్తాడు, ఇంకోసారి జీరోలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఏంటో ఈ మగాడి లక్షణం అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది మానస. ఆనంద్ బైక్ తీసుకుని నేరుగా పత్రికాఫీస్కి వెళ్ళాడు. అప్పటికే ఆనంద్ కోసం బ్యూరో చీఫ్ శ్రీరామ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. రా ఆనంద్,
నీ వార్త కోసమే నెట్లో వెతుకుతున్నా అన్నాడు శ్రీరామ్. లేదు సార్, నేనే స్వయంగా మీకు ఇద్దామని తెచ్చాను. ఇదిగోండి అంటూ జేబులో భద్రంగా దాచిన వార్త రాసిన కాగితాలు తీసి ఇచ్చాడు ఆనంద్. పోలీస్ కమిషనర్ గారు చెప్పిన వివరాలన్నీ కలిపి నేను వార్త రాశాను. నీ వెర్షన్ కూడా చదువుతాను. నీ వార్త ఇలా ఇచ్చేస్తాను. తేడాలుంటే మారుస్తాను. ఫోటోలు రెడీగా ఉన్నాయి అన్నాడు శ్రీరామ్. అలాగే సార్, మరి నేను వెళ్ళనా అడిగాడు ఆనంద్. ఇంకేం వార్తలు లేవా అడిగాడు శ్రీరామ్. రొటీన్ ఐటమ్స్ ఇస్తాను సార్ అన్నాడు ఆనంద్. జాగ్రత్త, మిగతా రిపోర్టర్లను వారు రాస్తున్న వార్తలను గమనిస్తూ ఉండు. మనం ఎప్పుడు ఎక్కడా ఎలాంటి వార్త మిస్ కాకూడదు. నెలకి 2 అయినా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఐటమ్స్ ఉండాలి. హ్యూమన్ స్టోరీస్ కూడా సేకరిస్తూ ఉండు, సరేనా అన్నాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. పత్రికాఫీసులో నుండి బయటపడ్డాక రఘురామయ్య గారు గుర్తొచ్చారు ఆనంద్కి. సెల్ తీసి ఫోన్ చేశాడు ఆనంద్. అట్నుంచి రఘురామయ్య గారి భార్య ఫోన్ ఎత్తింది. ఆంటీ, నేను యూనివర్సిటీకి వచ్చేటప్పుడు కలుద్దాం అనుకున్నాను. సారీ, వీలవలేదు అన్నాడు ఆనంద్. పర్లేదు బాబూ అందామె. ఇంటికి ఏవైనా సరుకులు తేవాలా అడిగాడు ఆనంద్. అన్నీ ఉన్నాయి బాబూ. అంకుల్ గారి పెన్షన్కి ఏదో సర్టిఫికెట్ కావాలట, దానికోసం చూడు ఆనంద్ అందామె. అలాగే ఆంటీ, లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. బ్యాంక్లో ఇస్తే సరిపోతుంది. నేను వస్తాగా, మాట్లాడుకుందాం అన్నాడు ఆనంద్. అలాగే బాబూ, ఉంటానంటీ అంటూ సెల్ కట్ చేశాడు ఆనంద్. రఘురామయ్య అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే బాధగా ఉంది. మనసులోనే మదన పడ్డాడు ఆనంద్. చిన్నప్పటి నుంచి వాళ్లతో పరిచయం. వాళ్లే కాదు, రిటైర్డ్ ఎస్పీ పరశురామ్ అంకుల్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుండే పరిచయం. రఘురామయ్య గారి అబ్బాయి శంకర్, పరశురామ్ గారి అబ్బాయి రవికుమార్ తను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర బడిలో చదువుకున్నారు. ఒక హై స్కూల్లో చదువుకున్నారు. విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో BA చదివారు. చివరికి యూనివర్సిటీలో కూడా ఒకే సబ్జెక్టు తీసుకుని MA తెలుగులో జాయిన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి బాగా పరిచయం. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ముగ్గురం త్రిమూర్తుల్లా కలిసే ఉండేవారం. ఆ విధంగానే మా మూడిళ్ల మధ్య రాకపోకలేర్పడి ఒకరికొకరం ఎంతో విడదీయరాని మిత్రులమయ్యాం. కానీ ఈరోజు తానొక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. వాళ్ళిద్దరూ అర్ధాంతరంగా యూనివర్సిటీని, చివరికి కన్న తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి తమ దారి తాము వెతుక్కుంటూ ఎటో వెళ్ళిపోయారు. ఆనంద్కి గతమంతా గుర్తొచ్చి కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. మిత్రులిద్దరూ దూరమైనా తాను మాత్రం ఆ 2 కుటుంబాలతో స్నేహం మాత్రం వదులుకోలేదు. రోజూ వారిని పలకరిస్తూ వారికి ఎలాంటి అవసరమైనా సహాయమైనా తన భుజాల మీద వేసుకోవడం అలవాటైపోయింది. వాళ్ళు తన కుటుంబ సభ్యులైపోయారు. అలా వాళ్లకి సహాయం చేయడంలో కూడా ఎంతో తృప్తి ఉంది. మాధవైతే తన సొంత చెల్లి కన్నా ఎక్కువగా తమ ఇంట్లో కలిసిపోయింది. తనకి వెనక ముందు ఎవరూ లేకపోవడం, తనొక్కడే ఒంటరిగా ఏకాకి కావడం, మాధవిని చెల్లిగా తను, తన తల్లిదండ్రులు అందరూ ఆనందంగా స్వాగతించగలుగుతున్నారేమో మనసులోనే అనుకున్నాడు ఆనంద్. బైక్ మీద అలా ఆలోచిస్తూనే తిరిగి యూనివర్సిటీకి చేరుకున్నాడు ఆనంద్. అప్పటికే 2nd అవర్ అయిపోయింది. ఆనంద్ నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. మానస తన స్నేహితురాళ్లతో క్లాస్లోకి వచ్చింది. ఆనంద్ మానసకేసి నవ్వుతూ సైగ చేశాడు, తాను వచ్చేస్తానంటూ. మౌనంగానే ఆనంద్ను చూసి కళ్ళు దించుకుంది. ఆఖరి బెంచీలో కూర్చున్న నరహరి బృందం ఏదో పాట పాడుతూ అల్లరి చిల్లరిగా ఉన్నారు. ప్రొఫెసర్స్ ఇంకా ఎవరూ రాలేదు. ఎవరో ఆకతాయి కుర్రాడు బ్లాక్ బోర్డు మీద ఏదో రాస్తూ క్లాస్ టీచర్గా వ్యవహరిస్తున్నాడు. తన దగ్గరున్న ఆనంద్ బుక్స్ పట్టుకొచ్చి ఆనంద్ బల్ల మీద ఎదురుగా పడేసి వెళ్ళిపోయింది మానస. తాను తిన్నగా వెళ్ళి స్నేహితురాళ్ల మధ్య కూర్చుంది. కనీసం ఆనంద్ కేసి కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతలో ప్రొఫెసర్ లోపలికి అడుగు పెట్టేసరికి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడ్డ కుర్రాడు పరుగున తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. క్లాస్ రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఆవరించుకుంది. అందరూ ప్రొఫెసర్ కేసి చూస్తూ కూర్చున్నారు. క్లాస్ మొదలైంది. సాయంత్రం కాలేజీ వదలగానే క్లాస్ రూమ్ నుండి బయటకొచ్చారు ఆనంద్, మానస. ఆ వెనకే చంటి కూడా వారిని అనుసరించాడు. ఉదయం క్లాస్ రూమ్లో జరిగిన పరాభవానికి రౌడీ గ్యాంగ్ కోపంగా ఉంది. కాలేజీ వదలగానే ఆనంద్ పని పడదామని బయట కాచు కూర్చున్నారు. ఆనంద్, మానస క్యాంపస్ ఆవరణలోకి రాగానే వాళ్ళని చుట్టుముట్టారు రౌడీ గ్యాంగ్. క్లాస్ రూమ్లో మేడం ముందు కాదురా నీ పోజు, ఇప్పుడు చూపెట్టరా నీ హీరోయిజం అంటూ ఆనంద్ మీద కళ్ళెర్ర చేశాడు నరహరి. కాలేజీ వదిలేయడం వలన విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఆనంద్ని చుట్టుముట్టారు నరహరి బృందం. రౌడీ గ్యాంగ్ అల్లరికి దిగడం గమనించిన విద్యార్థులందరూ వాళ్ల చుట్టూ మూగి నిలబడ్డారు.
ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలంతో చోద్యం చూస్తున్న వాళ్లే అందరూ. ఈలోగా కాలేజీలో ఎలాంటి అల్లర్లకు ఆకతాయి పనులకు వెళ్లకుండా గుంపుగా వ్యవహరించే మూక ఒకటుంది. వాళ్ళెప్పుడూ చదువు లేదా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతారు తప్ప అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల హక్కుల పరిరక్షణ కమిటీ వాళ్ళు అనొచ్చు. వాళ్ళకి ఆనంద్ అంటే సదభిప్రాయం ఉంది. ఆనంద్ని నరహరి బృందం అల్లరి చేయబోనడం చూస్తూనే సహించలేక అక్కడికి చేరుకున్నారు. ఏ క్షణంలో ఏం జరిగినా ఆనంద్కి మద్దతుగా నిలబడాలనే ఉద్దేశంతో యుద్ధానికి మేం కూడా సిద్ధం అన్నట్టు నిలబడ్డారు. చెప్పరా, మేడంని టీచ్ చేస్తే నీకేంట్రా నష్టం, నీకెందుకురా రోషం పొడుచుకొచ్చింది అంటూ ఆనంద్ గుండెల మీద చెయ్యి వేసి తోస్తూ అడిగాడు నరహరి. ఆనంద్ నవ్వుతూనే వాళ్ళని చూస్తూ నిలబడ్డాడు. ఆనంద్ అలా నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా నవ్వుతూ నిలబడేసరికి నరహరి బృందానికి చిర్రెత్తుకొస్తోంది. కానీ ఏం చేయడానికి పాలుపోవడం లేదు. ఎంత రెచ్చగొట్టినా ఆనంద్ నుండి కించిత్తైనా తిరుగుబాటు కనిపించడం లేదు. ఎదుటివాడు తిరగబడితేనే కదా ఏదైనా చర్యకు దిగడానికి. నరహరి అంతకంటే ముందుకు వెళ్లే సాహసం చెయ్యలేకపోతున్నాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపమన్న గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న ఆనంద్ని ఏమీ చేయలేకపోయారు నరహరి గ్యాంగ్. ఇంతలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అటుగా వస్తుండడంతో ఎవరో విద్యార్థి ప్రిన్సిపాల్ని చూస్తూనే ప్రిన్సిపల్ సార్ అని కేక వేస్తూ అక్కడి నుంచి పరుగందుకున్నాడు. ప్రిన్సిపల్ అంటే కాలేజీ అంతా హడల్, ఎవరినీ క్షమించడు. అతని కళ్ళెదుటి ఎంతటి అల్లరి జరిగినా న్యాయాలు విచారణ లేకుండా ఇద్దరినీ ముందు సస్పెండ్ చేస్తాడు. తర్వాత నిజం తెలిసాక ముందు దోషిని శిక్షిస్తాడు, రెండో వాడిని క్షమిస్తాడు. ప్రిన్సిపల్ వస్తున్నాడని వినడంతోనే అక్కడ గుమిగూడిన విద్యార్థులంతా ఎవరి దారిన వారు పరుగందుకున్నారు. నరహరి బృందం కూడా వెనకడుగు వేసి, చూస్తారా, సమయం దొరక్కపోదు, అప్పుడు నీ పని పడతాం అంటూ నరహరి కూడా వారి వెంట వెళ్ళిపోయాడు. ఆనంద్ చిన్నగా నవ్వుకుంటూ, మానస, నువ్వు గేటు దగ్గర నిలబడు, బైక్ తెస్తాను అంటూ స్కూటర్ స్టాండ్ వైపు వెళ్ళాడు. ఆనంద్ వెనక బైక్ మీద కూర్చుంటూ, ఈరోజు కళాభారతిలో ఏదో ప్రోగ్రాం ఉందన్నావు నెమ్మదిగా అడిగింది మానస. అవునవును, మర్చిపోయాను, వెళ్దాం అన్నాడు ఆనంద్. అలా అంటూనే కళాభారతి వైపు వెళ్ళడానికి సిరిపురం జంక్షన్కు చేరుకున్నాడు. యూనివర్సిటీలో నుండి వెళ్తే దగ్గర కదా అంది మానస. ఇక్కడ వెంకటాద్రిలో టిఫిన్ చేద్దాం, స్పాంజ్ దోశ బాగుంటుంది అన్నాడు ఆనంద్. అలాగే అంది మానస. ఆనంద్ సిరిపురం జంక్షన్ నుండి వెంకటాద్రి హోటల్కు చేరుకుని బైక్ని మళ్లించాడు. ఈలోగా వెనక నుంచి వారినే ఫాలో అవుతున్న నరహరి బృందం బైక్లతో ఆనంద్ బైక్ని చుట్టముట్టారు. వెనక నుండే నరహరి తన బైక్తో ఆనంద్ బైక్ని గుద్దేసరికి ఆనంద్ బైక్ని బ్యాలెన్స్ కాయలేక క్రింద పడేశాడు. ఆనంద్ ఎలాగో నిలదొక్కున్నాడు. కానీ మానస వెల్లకిలా పడిపోయింది. నరహరి బృందం ఆనంద్ బైక్తో పడిపోవడంతో వెకిలిగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఒక్క కాలుతో బ్యాలెన్స్ చేసి బైక్ని నిలబెట్టాడు ఆనంద్. దారిన పోయేవాళ్లు ఆనంద్ బైక్తో పడిపోవడం చూసి గభాలున వచ్చి సహాయం చేశారు. ఎవరో మానసకి చేయూతనిచ్చి లేవదీస్తున్నారు. మానస, నీకేం దెబ్బలు తగలలేదు కదా అంటూ గభాలన క్రింద కూర్చుని మానస పాదాలు పట్టుకుని చూడబోయాడు. చచ, నాకేం కాలేదు, నెమ్మదిగానే కదా బైక్ నడుపుతున్నావు అంటూ కాలు వెనక్కి లాక్కుంది మానస. అయితే క్రింద పడుతున్నప్పుడు దెబ్బలు తగలకుండా కాసుకోవడంతో మానస ఎడమ చెయ్యి ముడుకుకు చిన్న గాయమైంది. గభాలన మానస చెయ్యి పట్టి చూశాడు ఆనంద్. ముడుకు రక్కుకుంది, కొంచెం రక్తం చిమ్మింది. జేబులో నుండి కర్చీఫ్ తీసి రక్తం తుడిచాడు. బైక్ మీద నుండి పడ్డ ఇద్దరికీ ఎలాంటి దెబ్బలు తగలలేదని తెలుసుకుని మూగిన జనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పోతూ పోతూ, కాలేజీ పిల్లలు, ప్రేమికులు, వాళ్ళకి ఇలాంటివి మామూలే అని ఒకరు, జంట కన్నుల పంటగా ఉంది అని మరొకరు, ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోయారు. మానస మనసుకి ఆ మాటలు ఉల్లాసాన్ని కలిగించాయి. బైక్ మీద నుండి పడిపోయినందుకు బాధ కలగలేదు. కానీ ఆనంద్ తనని ఓదార్చడం, తన గాయాన్ని తుడిచి ప్రేమగా లాలించడం ఆమె మనసుని సుతారంగా సృజించాయి. ఆనంద్ తనని ప్రేమగా తాకుతుంటే శరీరం జలధరించింది. వెళ్దామా, బైక్ స్టార్ట్ చేసి అన్నాడు ఆనంద్. అలాగే అంటూ ఆనంద్ వెనక బైక్ మీద కూర్చుంటూ నెమ్మదిగా మీద వాలిపోయింది మానస. జాగ్రత్త, నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు ఆనంద్. పాపం, బైక్ మీద నుండి పడినప్పుడు ఎంత కంగారు పడి ఉంటుందో అనుకున్నాడు మనసులోనే. ఆనంద్ అలా అనడం మనసుకి ఎనలేని సంతోషం కలిగించింది. అంతే, మరింతగా ఆనంద్ మీద వాలిపోయి కూర్చుంది మానస.
బైక్ని నేరుగా వెంకటాద్రి ఇల్లు అని పేరున్న కాఫీ హబ్కి తీసుకెళ్లాడు ఆనంద్. పేరుకు తగ్గట్టే అందంగా ఓ కుటీరంలా ఉందా హోటల్. బయట కాంపౌండ్లో టేబుల్ వేసున్నాయి. చుట్టూ మొక్కలు, చూడ్డానికి పార్కులా, గార్డెన్ రెస్టారెంట్లా ఉంది. విశాఖ నగరంలో ఇంత విశాలమైన ప్రదేశం, ఇంత అందంగా కాఫీ హబ్ని తీర్చిదిద్దడం బాగుంది కదూ అన్నాడు ఆనంద్ మానసతో. వావ్, చాలా హోమ్లీగా ఉంది. ఆరుబయట విహారానికి వచ్చిన అనుభూతి కలుగుతోంది అంది మానస. రా అన్నా, రా, ఈ మధ్య రాలేదేంటన్నా? ఓ 10 ఏళ్ల కుర్రాడు ఆనంద్ని చూస్తూనే ఎదురొచ్చి పలకరించాడు. మానస ఆ కుర్రాడికేసి వింతగా చూసింది. క్లీనర్ కుర్రాడితో ఆనంద్కి స్నేహం ఏంటబ్బా అని మనసులోనే అనుకుంది. లేదురా తమ్ముడు, ఈ మధ్య కొంచెం తీరిక దొరకడం లేదు, అందుకే ఇటుకేసి రాలేకపోయాను అన్నాడు ఆనంద్. రండన్నా, అదిగో ఆ టేబుల్ దగ్గర కూర్చోండి అంటూ క్లీనర్ కుర్రాడు ఆనంద్కి సెల్యూట్ చేసి తన మానాన తాను కస్టమర్లు తిన్న ప్లేట్లు, గ్లాసులు తీసి బల్లలు క్లీన్ చేసుకుంటున్నాడు. ఈ క్లీనర్ కుర్రాడు నీకు దోస్తా? నవ్వుతూ అంది మానస. ఏ, ఈ కుర్రాడు మనిషి కదా? నవ్వుతూ అని, ఈ హోటల్కి తరచూ వస్తుంటాము, నేను మా రిపోర్టర్లు, కెమెరామెన్లు, అది పరిచయం అన్నాడు ఆనంద్. ఆనంద్ మానస కూర్చున్న 10 నిమిషాల్లోనే సర్వర్ వచ్చాడు. చెప్పండి సార్, ఏం చెప్పమంటారు అడిగాడు వినయంగా. 2 స్పాంజ్ దోశ చెప్పండి అన్నాడు ఆనంద్. మీ శిష్యుడు కూడా నాకు ముందే చెప్పాడు సార్, కానీ వాడి మాట నమ్మబుద్ధి కాక ఆర్డర్ కోసం వచ్చాను అన్నాడు సర్వర్. శిష్యుడా? ఎవరు? ఎవరికి మేము ఆర్డర్ ఇవ్వలేదే అంది మానస. ఆనంద్ నవ్వుతూ, ఇందాక మనల్ని పలకరించాడు ఆ కుర్రాడై ఉంటుంది. మనకి ఆలస్యం అవుతుందని నేనెప్పుడూ ఆర్డర్ ఇచ్చే స్పాంజ్ దోశ చెప్పుంటాడు అన్నాడు ఆనంద్. తెలివైనవాడు నవ్వుతూ అంది మానస. ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి ఆలస్యమే, తేవడానికి ఆలస్యమే, తినడానికి ఆలస్యమే చమత్కారంగా అన్నాడు ఆనంద్. నాకు అర్థం కాలేదు అంది మానస. చుట్టూరా చూడు, అందరూ టీనేజర్సే, గంటలు గంటలు కూర్చుంటారు. రద్దీ ఎక్కువ వలన సర్వర్ ఆర్డర్ తీసుకోవడానికే టైం తీసుకుంటాడు, సర్వ్ చేయడానికి 1 గంట అన్నాడు ఆనంద్. మరి మనకి? ఆశ్చర్యంగా అంది మానస. మా శిష్యుడున్నాడు కదా, రిపోర్టర్ ఆనంద్ గారు వచ్చారని అక్కడ వాళ్ళని ఊదరగొట్టేస్తాడు, అందుకే మేమెప్పుడొచ్చినా నిమిషాల్లో అన్నీ అందుతాయి చిన్నగా నవ్వుతూ అన్నాడు. బావుంది నీ పరపతి. పలుకుబడి పోలీసుల దగ్గర, సర్వర్ల దగ్గరేనా? నరహరి లాంటి వాళ్ళ దగ్గర పనిచేయదా? కొంచెం వ్యంగ్యంగా అంది మానస. ఉదయం జరిగిన రాద్ధాంతం ఇంకా మర్చిపోలేకపోతోంది మానస. దుష్టులకు దూరంగా ఉండాలంటారు, వాళ్లతో మనకి పంతం ఎందుకు మానస? పోనిలే అన్నాడు చిన్నగా. ఊరుకుంటే అమాయకుడు అనుకుంటున్నారు, తిరగబడకపోతే చేతకానివాడు అనుకుంటారు సీరియస్గా అంది మానస. అనుకొని మనకేం నష్టం లేదు కదా తేలిగ్గా తీసుకుంటూ అన్నాడు ఆనంద్. నేనలా తీసుకోలేను, నా మనిషి ఎప్పుడూ గొప్పగానే ఉండాలి తీక్షణంగా ఆనంద్ కళ్ళలోకి చూస్తూ అంది మానస. ఓకే ఓకే, ప్లీజ్ కూల్ డౌన్, అదిగో దోశ వస్తోంది, ఆరగించు పక్కపక్క నవ్వుతూ అన్నాడు ఆనంద్. ఆనంద్ కళ్ళలోకి చురచుర చూస్తూ స్పాంజ్లా పొంగి ఉన్న దోశకేసి ఆశ్చర్యపోతూ చూసింది మానస. ఏంటి, ఇది స్పాంజ్ దోశ? మనింట్లో వేస్తారు, ఇది పుల్లట్టు కదా అంది మానస. షు, నెమ్మది నెమ్మది, ఇది పుల్లట్టే, కానీ ఇది టౌన్ కదా, మరీ పుల్లట్టు అంటే బాగుండదని నాజూకైన పేరు తగిలించారు, సరేనా? మానస చెవిలో చెప్పినట్టు గుసగుసగా చెప్పాడు ఆనంద్. మరి మాట్లాడకుండా పుల్లట్టు విరిచి తినడంలో లీనమైపోయింది మానస. కాఫీ త్రాగిన వెంటనే కళాభారతికి బయలుదేరారు ఆనంద్, మానస. మద్దిలపాలెం రోడ్డు వైపు బైక్ మరలించాడు ఆనంద్. ఆనంద్ వెనకే కూర్చుని ఆలోచిస్తోంది మానస. ఆనంద్ లాంటి వాడు ఆఫ్టర్ ఆల్ నరహరికి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదు. కాలేజీలో వారి ఆగడాలను ఎదిరించే చేవ, సత్తా ఆనంద్కున్నాయి. ఒక్కసారి వారి మీద ఆనంద్ తిరగబడితే కాలేజీ అంతా ఆనంద్కి అండగా ఉంటుంది. ఆ విషయం తనకే కాదు, ఆనంద్కి కూడా తెలుసు ఆలోచిస్తోంది మానస. ఏమలా మౌనంగా కూర్చున్నావు మానస, కాఫీ కిక్కివ్వలేదా నవ్వుతూ అన్నాడు ఆనంద్. కాఫీ కాదులే, ఏదో నీకెందుకు అంది ముక్తసరిగా. ఇంతలో మద్దిలపాలెం వెళ్లే రూట్లో స్వర్ణభారతి స్టేడియం దగ్గర జనం గుమిగూడి ఉండడం చూశాడు ఆనంద్. సడన్ బ్రేక్తో బైక్ ఆపాడు. ఏం ఆపావు? సడన్ బ్రేక్ వేసేసరికి ఆనంద్ మీద తూలి వాలిపోయింది మానస. ఎదర ఆ గుంపు చూడు, ఏమైందో చూద్దాం అంటూ స్వర్ణభారతి స్టేడియం ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేశాడు ఆనంద్. అబ్బా,
ఈ గోలంతా మనకెందుకు? కళాభారతిలో ఏదో ప్రోగ్రాం అన్నావు కదా, అది ప్రారంభం అయిపోతుందేమో అంది అసహనంగా మానస. అబ్బా, ఆ ప్రోగ్రాంలు రోజూ జరిగేవే, ఇదేదో చూద్దాం, జస్ట్ 5 మినిట్స్ మానసని బ్రతిమాలుతూ అన్నాడు ఆనంద్. ముందు ప్రియాంక ఇంటికి వెళ్దామన్నావు, కళాభారతికి తీసుకొస్తున్నావు, ఇప్పుడు మధ్యలో ఈ గొడవ. నీ మాట నీకే గుర్తుండదు అంది మానస నిష్ఠూరంగా. ఈరోజు ఉదయమే ప్రమాదం జరిగిన ఇంట్లో ఎవరు ఏ హడావిడిలో ఉంటారో. ఇప్పుడు అక్కడంతా వేల మంది కార్యకర్తలు నాయకులతో కిక్కిరిసి ఉంటుంది. మనం ఆ దరిదాపులకు వెళ్ళలేం. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను అన్నాడు ఆనంద్. అలాగా నాయనా, ముందు ఆ గుంపు గోలేదో చూసి వేగంగా రా అంది చిరాగ్గా మానస తాను బైక్ దగ్గర నిలబడిపోయి. స్టేడియం పక్కనే గుమిగూడి ఉన్న జనాల్ని చీల్చుకుని అక్కడి దృశ్యం చూసిన ఆనంద్ బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఆ గుంపు మధ్యలో బోర్లా పడి ఉన్న ఒక యువకుడి శవం. బస్సు ఏదో తొక్కేసినట్టుంది. పోలీసులు శవం దగ్గర పంచనామా నిర్వహిస్తున్నారు. ఇంతలో కేజీ హాస్పిటల్ మార్చురీ వ్యాన్ అక్కడికొచ్చింది. మార్చురీ సిబ్బంది వచ్చి ఆ యువకుడి శవాన్ని ఎత్తి టోలీలో పడుకోబెట్టారు. చనిపోయిన యువకుడి మొహం చూసిన ఆనంద్ అతన్ని ఎక్కడో చూసినట్టు ఒక్క క్షణం రాన్పడిపోయాడు. ఎస్, ఈ యువకుడిని తానెక్కడో చూశాడు. ఎక్కడా ఆలోచిస్తూ క్షణం స్థాణువులా నిలబడిపోయాడు. శవం ఎప్పుడైతే మార్చురీ సిబ్బంది వ్యాన్లోకి ఎక్కించారో జనమంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆనంద్ ఆలోచిస్తూనే బైక్ దగ్గరకొచ్చాడు. అప్పుడే బుల్లయ్య కాలేజీ వదిలిపెడుతున్నారు. విద్యార్థులు సీతమ్మధార అడ్డు రోడ్డులో నుండి ఇటు స్వర్ణభారతి స్టేడియం కేసి గుంపులు గుంపులుగా నడిచి వస్తున్నారు. స్వర్ణభారతి స్టేడియం వెనుక ఉంది బుల్లయ్య కాలేజీ. మద్దిలపాలెం వెళ్లే రోడ్డుకి సీతమ్మధార వెళ్లే రోడ్డు కలుపుతూ ఉంది స్వర్ణభారతి స్టేడియం రోడ్డు. బహుశా ఈ యువకుడు సీతమ్మధార రోడ్లో నుండి స్వర్ణభారతి స్టేడియం రోడ్లోకి వచ్చి మద్దిలపాలెం రోడ్లోకి మలుపు తిరుగుతూ యాక్సిడెంట్కి గురై చనిపోయి ఉంటాడు. బైక్ యాక్సిడెంట్ కాదు, నడిచి వస్తున్న యువకుడిని ఏదో బస్సు గుద్దేసి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఎలాంటి బైక్ లేదు. ఆనంద్ మెదడు నిండా ఆలోచనలు. అతన్ని ఎక్కడ చూశాడో ఆలోచన అంతు చిక్కడం లేదు. మౌనంగా బైక్ దగ్గరకు వచ్చిన ఆనంద్ని పట్టుకుని కుదిపేస్తూ, వెళ్దామా అంది మానస. అని బైక్ తీసి స్టార్ట్ చేశాడు ఆనంద్. కానీ అతని మనసులో లేదు. కళాభారతికి వెళ్ళి కూర్చున్నాడే గాని ఆనంద్కి ఆ యువకుడి రూపమే కళ్ళలో మెదులుతోంది. మానస కార్యక్రమంలో మునిగిపోయింది. మహాకవి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటక ప్రదర్శన జరుగుతోంది. గిరీశం మధురవాణితో సంభాషిస్తున్న రసవత్తర ఘట్టంలో బాగా లీనమై చూస్తూ కూర్చుంది మానస. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నాటకాన్ని తిలగించడానికి ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారు. మానస, ఆనంద్ జర్నలిస్టు హోదాలో విలేకరులకి కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఉన్నట్టుండి ఆనంద్ గభాలన లేచి నిలబడ్డాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ యువకుడి రూపం ఎక్కడ చూశాడో గుర్తొచ్చి ఆనంద్ చటుక్కున సీట్లో నుంచి లేచాడు. మానస, నువ్వు నాటకం చూస్తుండు, నేను ఓ అర్ధగంటలో మా ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను అంటూ మానస సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా బయటకొచ్చాడు. ఎస్, గుర్తొచ్చింది. 6 నెలల క్రితం రాజమండ్రిలో పోలీసులకు చిక్కిన తీవ్రవాది. మనసులోనే జ్ఞాపకాన్ని పదే పదే మననం చేసుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఆనంద్. సీతమ్మధారలో ఉన్న పత్రికాఫీస్కి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. ఆనంద్ని చూస్తూనే బ్యూరో చీఫ్ శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. ఉదయమే కలిసి వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడబ్బా? ఏదైనా విశేషం ఉండి ఉంటుంది మనసులోనే అనుకున్నాడతను. రా ఆనంద్, రా, ఏంటి విశేషం? నవ్వుతూ ఆహ్వానించాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. మద్దిలపాలెం స్వర్ణభారతి స్టేడియం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది సార్, తెలిసిందా? ఆతృతగా అడిగాడు ఆనంద్. తెలిసింది, మద్దిలపాలెం ఏరియా రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళాడు చెప్పాడు శ్రీరామ్. సార్, 6 నెలల క్రితం 4-5 రోజులకి అటు ఇటు రాజమండ్రి సిటీ ఎడిషన్ చూడాలి అన్నాడు ఆనంద్ ఆతృతగా. ఎందుకు? కుతూహలంగా అడిగాడు శ్రీరామ్. ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయిన యువకుడిని 6 నెలల క్రితం రాజమండ్రిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నేను నెట్లో రాజమండ్రి ఎడిషన్ చూశాను స్థిరంగా చెప్పాడు ఆనంద్. నువ్విప్పుడు స్పాట్కి వెళ్ళొస్తున్నావా అడిగాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. అక్కడి నుండే వస్తున్నాను సార్, పోలీసులు శవాన్ని కేజీహెచ్ పోస్ట్ మార్టంకి తీసుకువెళ్లారు చెప్పాడు ఆనంద్. పోలీసులు అనాథ శవ అంటున్నారు, స్పాట్లో ఏ డీటెయిల్స్ దొరకలేదంటున్నారని మద్దిలపాలెం రిపోర్టర్ చెప్తున్నాడు అన్నాడు శ్రీరామ్. లేదు సార్, నేను ఆ కుర్రాడి శవాన్ని చూశాను. ఒకసారి నెట్ ఓపెన్ చేసి 6 నెలల క్రితం రాజమండ్రి ఎడిషన్ తిరగేసి చూడండి సార్, బాక్స్ ఐటమ్ వార్త ఆ యువకుడి ఫోటోతో వచ్చింది స్థిరంగా చెప్పాడు ఆనంద్. సరే, అలాగే పద, లైబ్రరీలో కూర్చుందాం
అంటూ శ్రీరామ్ పత్రికాఫీసులోనే ఓ మూల ఉన్న గ్రంథాలయానికి దారితీశాడు. ఆ వెనకే ఆనంద్ వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాల పేపర్లున్నాయి. అందులో అన్ని రకాల పత్రికలు ఉన్నాయి. ఓ మూలన అన్ని కంప్యూటర్సే ఉన్నాయి. చాలామంది సిబ్బంది కంప్యూటర్ల ముందు కూర్చుని కుస్తీ పడుతున్నారు. ఆనంద్, శ్రీరామ్ లైబ్రరీలోకి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. ఆ గదిలో ఉన్న సిబ్బంది కంప్యూటర్లో ఆనాటి దినపత్రికకు కావలసిన సమాచారం కోసం అన్వేషణలో ఉన్నాడు. కొందరు ఫోటో ఫైల్స్ తిరగేస్తున్నారు. ఆ లైబ్రరీలో దొరకని సమాచారం లేదు. కంప్యూటర్లు వచ్చాక దేశ విదేశాల సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరుకుతోంది. నెట్లోనే రాజమండ్రి ఎడిషన్ 6 నెలల క్రితం కావలసిన నెల, తేదీ సుమారుగా తలుచుకుని సెర్చ్ మొదలుపెట్టారిద్దరు. ఒక్కో రోజు వెతుక్కుంటూ వెనక్కి ముందుకి పేపర్లన్నీ నెట్లోనే వెతికేసరికి కావలసిన పేపరు దొరికింది. ఎస్, ఇతనే సార్, ఈ యువకుడే, రూఢిగా ధృవీకరిస్తూ చెప్పాడు ఆనంద్. బ్యూరో చీఫ్ శ్రీరామ్ అభినందన పూర్వకంగా ఆనంద్ కేసి చూశాడు. వెల్డన్ ఆనంద్, నీ జ్ఞాపక శక్తి, విషయ పరిజ్ఞానం ఈ సమాచార వ్యవస్థకి ఎంతో అవసరం. నీలా అందరూ అంకిత భావంతో ఉంటే మన పత్రిక సర్క్యులేషన్ అమోఘంగా పెరిగిపోతుంది, ఆనందంగా అన్నాడు శ్రీరామ్. సార్, ఆ రోజు వార్త ఏంటో చదవండి, కుతూహలంగా అన్నాడు ఆనంద్. కళ్ళతోనే ఎక్స్రే తీసినట్టు 5 నిమిషాల్లో వార్తని అవలోకనం చేసుకున్నాడు. ఏముంది, ఈ యువ తీవ్రవాదిని రంపచోడవరం వారపు సంతలో పోలీసులు పట్టుకున్నారు. ఇతని తల మీద 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఇతను ఏ కేసుల్లో నేరస్తుడో వివరించారు. మిగతా సోదంతా తెలిసిందే కదా అన్నాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. అయితే 6 నెలల క్రితం అరెస్ట్ అయిన ఆ యువకుడు పోలీస్ కస్టడీ అంటే జైల్లో ఉండాలి. మరిలా ఇక్కడికొచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వింతగా ఉంది, సాలోచనగా అన్నాడు ఆనంద్. ఎస్, ఇదే వార్తని నువ్వే నీ కోణంలో రాయి. ఉదయం జరిగిన బాంబు దాడి గురించి పోలీసులు చెప్పిన విషయాన్ని, ఇక్కడ జరిగిన ప్రమాదానికి పోలీసులు రిలీజ్ చేసే ప్రెస్ నోట్ని నేను రాస్తాను. జాగ్రత్త, ఎటూ మొగ్గకుండా బ్యాలెన్స్డ్గా రాయి, ఆనంద్ భుజం తడుతూ అన్నాడు శ్రీరామ్. అలాగే సార్, వస్తాను అంటూ 6 నెలల క్రితం రాజమండ్రి ఎడిషన్లో వచ్చిన వార్త ఫోటో, కావలసిన సమాచారం నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాడు ఆనంద్. ఆనంద్లోని విషయ పరిజ్ఞానం, జిజ్ఞాస పరిశీలిస్తూ తృప్తిగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. ఆనంద్ తను రాయబోయే వార్తకి కావలసిన మెటీరియల్ తీసుకుని డెస్క్ ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు గారిని కూడా కలిసి పత్రికాఫీసులో నుండి బయటపడ్డాడు. ఆనంద్ వెళ్ళాక డెస్క్ ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు గారి దగ్గరకు వచ్చాడు శ్రీరామ్. సార్, కుర్రాడు చాకులా ఉన్నాడు కదూ, ఇతని చదువు పూర్తి కాగానే మన పత్రికలోకి స్టాఫర్గా తీసుకుంటే బాగుంటుంది, తన అభిప్రాయం చెప్పాడు శ్రీరామ్. నాకు అలాగే ఉంది, కానీ అతని ఆలోచనలు, ఊహలు, బృహత్ పథకాలు ఏంటో మనకు తెలియవు కదా. ఒకవేళ మనం ఆహ్వానించాక తిరస్కరిస్తే మనం బాధపడాలి, హుందాగా ఆలోచిస్తూ చెప్పారు సర్వేశ్వరరావు. కరెక్టే సార్ అన్నాడు శ్రీరామ్. జాగ్రత్త, ఆ కుర్రాడు రాస్తున్న వార్తలు కూలంకషంగా చదివి డెస్క్కి పంపించండి. ఏదైనా జరగరానిది జరిగితే ఎదుర్కోవలసింది మీరే, బ్యూరో చీఫ్ శ్రీరామ్ని హెచ్చరిస్తూ అన్నాడు డెస్క్ ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు. లేదు సార్, అతను రాసే ప్రతి వార్త మంచి స్టాండర్డ్లోనే ఉంటుంది. కళ్ళబొల్లి కబుర్లు, కాకమ్మ కథలు అల్లడం లేదు. వాస్తవం అనిపించే ఆధారాలుంటేనే గాని ఆనంద్ ఎలాంటి నెగిటివ్ వార్త రాయడు, చెప్పాడు శ్రీరామ్. ఆయన మీద మీకు అంత నమ్మకం ఉంటే పర్లేదు. పని తగ్గుతోందని, ఏవో వార్తలు వస్తున్నాయి కదా అని గుడ్డిగా మాత్రం సపోర్ట్ చేయకండి, సూటిగా చెప్పారాయన. ఎస్ సార్, మనందరి ఆలోచన ఒక్కటే, నిజం నిర్భయంగా ప్రజలకు చేరవేయడం. అందులో ఎలాంటి ఢోకా లేదు, రాదు అంటూ అక్కడి నుంచి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు బ్యూరో చీఫ్ శ్రీరామ్. విన్నారు కదండి, రిపోర్టర్ నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.